హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కొంచెం కూడా బెండకాయలో జిగురు అని లేకుండా మనం బెండకాయ కర్రీ చేసుకుందాం. ఫస్ట్ బెండకాయలు ఒక పెంక పైన వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే అస్సలు జిగురు అనేది ఉండదు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, మీరు కూడా ట్రై చేసి ఎంత బాగుంటుందో. జిగురు ఉంటుందని చాలామంది బెండకాయ తినరు కదా, ఇలా ట్రై చేయండి. వాళ్ళు మళ్ళీ బెండకాయ కర్రీ వండమని మిమ్మల్ని అడుగుతారు. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక తీసేయాలి. లైట్గా కలర్ చేంజ్ కావాలి. తీసేసాను. తర్వాత ఒక బౌల్ పెట్టుకోవాలి. అది హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఇలా మీరు ఆయిల్ ఎక్కువ తింటే ఎక్కువ, కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. మీరు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి పొడుగా. తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక నేనైతే ఇందులో అయినా కరివేపాకు వేస్తాను. ఇందులో కూడా ఒక్క రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నా. తర్వాత ఇది కలుపుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నా. కొంచెం అది ఫ్రై అయ్యాక మనం అందులో పసుపు వేసుకోవాలి. అది కలుపుకొని తర్వాత మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 minutes అయ్యాక మూత తెరిచి కలుపుకొని ఎంత బాగా వచ్చిందో కదా. అస్సలు జిగురు అనేది లేదు చూడండి. ఇలా తర్వాత మనం ఇందులో టమాటో ముక్కలు వేసుకోవాలి. వాటిని కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఒక 5 minutes మగ్గించుకోవాలి. ఎందుకంటే టమాటో మగ్గడానికి టైం పడుతుంది కదా, అందుకోసమే. తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం, మీరు కారం ఎంత తింటే అంత వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ. తర్వాత ఇందులోనే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి ఒక్కసారి. ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే అది కారం ఉప్పు అనేవి బెండకాయకు ఆ కర్రీకి మంచిగా పట్టుకోవాలి. ఎంత బాగా వచ్చిందో చూడండి. మీరు ఇలానే తినేయచ్చు. మళ్ళీ కొంచెము కర్రీ లెక్క కావాలనుకుంటే వాటర్ కూడా వేసుకొని 5 minutes మగ్గించుకొని దించేయడమే. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అస్సలు జిగురు అనేది ఉండదు. లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి ట్రై చేసి. బాయ్ ఫ్రెండ్స్.